జీసస్ క్రైస్ట్ మేరీ దగ్గరకు వచ్చినప్పుడు, మేరీ ఆమె ఆమె పాపాత్మురాలైన స్త్రీ అయితే గమనించండి దేవుని యొక్క బిడ్డలారా, ఆమె లైఫ్ లో చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ పర్ఫ్యూమ్ ని ఏదైతే ఆమె ఎన్నో డబ్బులు పెట్టి కూడబెట్టి డబ్బులు దాచుకొని ఒక పర్ఫ్యూమ్ ని కొనింది. ఆమె పర్ఫ్యూమ్ అది చాలా విలువైనది. ఇక్కడ చూస్తాం, మనం ఫారెన్ లో కూడా చూస్తాం. మనీ పెరిగే కొద్దీ ఆ స్మెల్ అనేది ఇంత మంచిగా ఉంటది. అది కూడా ఎవర్ లాస్టింగ్ పర్మనెంట్ గా అది ఉండడానికి కూడా మనం పెట్టే ఖర్చు అనేది, మనం దాని మీద పెట్టేటువంటి మనీని బట్టి అది ఉంటది. చూడండి, ఒక లేడీ పర్ఫ్యూమ్ ని ఆమె మీరు చూడండి, ఆమెకి ఎంత థాట్ వచ్చిందో, అసలు ఆమెకు ఎంత ఆలోచన వచ్చిందో. ఎందుకంటే ఈ సువాసన అనేది దేవుని యొక్క అభిషేకానికి సూచన అని ఆమె కనిపెట్టింది. ఆమె గమనించింది, ఈ సువాసన అనేది దేవుని యొక్క అభిషేకానికి సింబల్. అందుకనే కాస్ట్లీగా కాస్ట్లీగా ఆమె పర్చేస్ చేసి విలువైనటువంటి ఆ పర్ఫ్యూమ్ ని కొని ఆమె ఏం చేసిందంటే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు దాన్ని పగలగొట్టి ఆ పర్ఫ్యూమ్ తోటి ఆయన యొక్క పాదాలను, ఆయన మొత్తాన్ని కూడా అభిషేకించింది. ఆయన్ని కంప్లీట్ గా అభిషేకించింది. చూడండి, అది ఎవరు చేయలేదు అసలు. కానీ అభిషేకాన్ని ఆమె ఆ విధంగా గుర్తించి ఆ పరిమళ వాసనతోటి ఉన్నటువంటి ఆ ఆయిల్ ని లేదా ఆ పర్ఫ్యూమ్ ని యేసుక్రీస్తుని కంప్లీట్ గా ఆమె అభిషేకం చేసింది. ఆ స్మెల్ తోటి, చూడండి, ఆ స్మెల్ తోటి అందరికేమో ఇష్టమైంది. ఆ వాసన వస్తుంటే అందరికి, జీసస్ క్రైస్ట్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఇష్టమైంది. వాళ్ళకి సంతోషం అనిపించింది. ఆ స్మెల్ ఇంకా వాళ్ళు దాన్ని తీసుకోవడం వాళ్ళకి ఇష్టమైంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఇస్కరియోతు యూదాకి మాత్రం అది ఇష్టం అనిపించలేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ యొక్క పర్ఫ్యూమ్ అనేది నీ లోపల దేవుడిచ్చినటువంటి అభిషేకంతో ఉన్నటువంటి ఆ పర్ఫ్యూమ్ అనేది ఆయన యొక్క బిడ్డలకేమో అది పరిమళ వాసనగా ఉంటే, దయ్యానికి అది వినసొంపుగా, అది ఇష్టంగా లేదు. ఎందుకంటే అపవాదికి దేవుని యొక్క బ్లెస్సింగ్ అనేది ఎప్పుడు కూడా అది యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోదు. ఆ స్మెల్ అనేది ఎప్పుడైతే యూదాకు వచ్చిందో, యూదా అందరిలాగా మాట్లాడట్లేదు. అందరేమో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, యూదాకు మాత్రం అది అసలు ఇష్టంగా అనిపించట్లేదు. ఎందుకు నువ్వు దాన్ని అంత కాస్ట్లీగా ఆ మనీని ఖర్చు పెట్టి నువ్వు కొన్న ఆ పర్ఫ్యూమ్ ని ఎందుకు ఇప్పుడు దాన్ని అట్లా చేస్తున్నావని అక్కడ ఎవ్వరు అనలేదు అసలు. అందరూ కూడా దాన్ని సంతోషంతో దాన్ని యాక్సెప్ట్ చేస్తే, యూదా మాత్రము దాన్ని ఒప్పుకోవట్లేదు అసలు. నువ్వు దీన్ని చేయడము ఇష్టం అనిపించట్లేదు అసలు. అందుకోసమనే దేవుని యొక్క బిడ్డారా, ఎందుకు అనంటే అప్పుడు జీసస్ క్రైస్ట్ ఏమంటాడంటే, నా భూస్థాపన నిమిత్తము ఈమె దీనిని చేసింది. అది ఎక్కడైనా నేను వచ్చేంత వరకు, అర్థమవుతుందా, నేను మరలా వచ్చేంత వరకు దీని గురించి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మెడిటేట్ చేస్తారు. అంటే ఈ పర్ఫ్యూమ్ అనేది, ఈ ఆయిల్ అనేది దేవుని యొక్క ప్రెజెన్స్, అనాయింటింగ్ తోటి సూచన. ఆయన వచ్చేదాకా కూడా భూమి మీద పరిశుద్ధాత్మ థర్డ్ పర్సన్ ఉంటాడు. ఆయన వచ్చేంత వరకు కూడా మన పక్షంగా థర్డ్ పర్సన్ అయిన ట్రినిటీ గాడు మనతోటి ఉంటాడు. ఆయన ఎక్కడైతే ఉంటాడో, ఎవరి లోపలైతే ఉంటాడో, ఎవరి ప్లేస్ లో, ఏ ప్లేస్ లో అయితే ఉంటాడో అక్కడ పరిమళ వాసన అనేది వెదజల్లబడుతుంది. అక్కడ పర్ఫ్యూమ్ అనేది అక్కడ విడుదల చేయబడుతుంది. యేసు నామములో నేను అదే స్మెల్, అదే పరిమళ వాసనను క్రీస్తు యేసు రక్తం ద్వారా నేను ప్రతి ఒక్కరి లోపల అది పని చేసేటట్లు నేను యెహోవా ప్రవక్తగా నేను విడుదల చేస్తున్నా. ఈ పరిమళ వాసన అనేది అహరోను గడ్డ మీద నుంచి ఏ విధంగా స్ప్రే చేయబడిందో, నీ యొక్క వాసన అనేది నీ యొక్క ఎక్స్టెన్స్, నీ యొక్క 4 ప్లేసెస్, 4 డైరెక్షన్స్ ని దాటుకొని యేసు నామములో నీ యొక్క ఎక్స్టెన్స్ ని దాటుకొని, నీ లిమిట్స్ ని దాటుకొని, నీ 4 కార్నర్స్ ని దాటుకొని యేసు నామములో అది స్ప్రెడ్ అవ్వబోతుంది. పవర్ఫుల్ ప్రొఫెటికల్ వర్డ్ ని నేను రిలీజ్ చేసిన, చెప్పు థ్యాంక్ యూ జీసస్, నేను దాన్ని రిసీవ్ చేసుకున్నా. పవర్ఫుల్ గా నీ యొక్క పర్ఫ్యూమ్ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ముందు వెనక సైడ్స్ లో నీ లిమిట్స్ ని దాటి, నీ ఏరియాస్ ని దాటి, నీ ల్యాండ్ ని దాటి, నీ యొక్క సిటీని దాటి అది స్ప్రెడ్ అవుతుంది.
నేను దాన్ని క్లియర్ గా నా స్పిరిట్ లో నేను దాన్ని చూస్తున్నా. యేసు నామంలో నువ్వు ఒక సిటీని దాటే విధంగా, ఒక నేషన్ ని దాటే విధంగా నీ మీద ఉన్నటువంటి ఆ పర్ఫ్యూమ్ అనేది స్ప్రెడ్ అవ్వడం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను చూస్తున్నా. అదే నీ మీద నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. ఈ స్మెల్ అనేది దేవుని యొక్క కింగ్డమ్ కి అది అది ఇష్టమైనటువంటి వాసన లాగా ఉన్నది. కానీ ఇదే స్మెల్ అపవాదికి ఇష్టంగా లేదు. అది రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. అందుకనే చూడండి దేవునికి బిడ్డలారా, ఈ స్మెల్ అనేది కూడా, స్మెల్ లో కూడా రకాలు ఉంటాయి. స్మెల్ లో కూడా రకాలు ఉంటాయి. కొన్ని స్మెల్స్ మనము పీల్చినప్పుడు, మనం వాటిని తీసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అది మంచి ప్లేస్ నుండి వచ్చిందా, లేకపోతే అది వచ్చిన ప్లేస్ ఏందో అన్నది నీకు అర్థమైపోతుంది. అంటే ఈ స్మెల్ ద్వారా కూడా ఈవిల్ అనాయింటింగ్ ఉంటది, స్మెల్ ద్వారా దేవుని యొక్క ప్రెజెన్స్ అనాయింటింగ్ ఉంటది. అందుకని దేవుడు నిన్ను పరిమళ వాసనగా దేవుడు నిన్ను పెట్టాడు. అంటే నువ్వు ఉన్న ప్లేస్ లో నీ యొక్క ఆశీర్వాదం, నీ స్వస్థత, నీ స్పిరిచువల్ బ్లెస్సింగ్, నీ యొక్క ఆత్మీయ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ వేర్లు, ఆ స్మెల్ అనేది నువ్వు ఉన్న సిటీలో అది స్ప్రెడ్ అయ్యేటట్లు దేవుని యొక్క నామంలో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. యేసు రక్తం ద్వారా నిన్ను ఆశీర్వదిస్తున్నా. పవర్ఫుల్ ప్రొఫెటికల్ రెవల్యూషన్ నేను చెప్తున్నా. పవర్ఫుల్ ప్రొఫెటికల్ రెవల్యూషన్ నేను నీకు రిలీజ్ చేస్తున్నా. నా ఆత్మలో ఏదైతే నేను స్పిరిచువల్ ఐస్ తోటి నేను చూశానో అది నీ యొక్క లైఫ్ లో నేను రిలీజ్ చేస్తున్నా. ఇక్కడ ఎవరు ఇగ్నోరెంట్ గా ఉండడానికి వీల్లేదు. నా నోట్లోంచి వచ్చే వర్డ్ అనేది స్పిరిచువల్ కింగ్డమ్ తోటి కనెక్ట్ అయి రిలీజ్ చేసే ప్రొఫెటికల్ వర్డ్ గనక నా పిల్లలారా, నీ లోపల అది దేవుని యొక్క శక్తిని, క్రీస్తు యొక్క కింగ్డమ్ అది స్థాపించి భూమి మీద పరలోకంలో నువ్వు కంప్లీట్ గా యెహోవా ఆత్మ ద్వారా నువ్వు ఇంక్రీజ్ అయ్యేటట్లు చేయబోతుంది. థ్యాంక్ యూ జీసస్. యెహోవా నామంలో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. యెహోవా నామంలో నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. క్రీస్తు యేసు రక్తం ద్వారా నిన్ను ఇంక్రీజ్ చేస్తున్నా. అది అది గడ్డం మీద నుంచి పోయబడి హెడ్ మీద నుంచి స్టార్ట్ అయ్యి చూడండి, అది బ్లెస్సింగ్ కి సూచన, అభిషేకం ఇంక్రీజ్ అవ్వడానికి సూచన, నీ అద్భుతాలు పెరగడానికి సూచన, నీ ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అది సైన్. అది తల మీద పోయబడినప్పుడు తల మీదనే అది ఆగిపోలేదు, తల మీద నుంచి అది స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. సంబడి ఎవరో దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి కనెక్ట్ అవుతున్నావు నువ్వు. అది ఇక్కడ పోయబడినటువంటి ఈ ఆయిల్ నాకు అర్థమవుతుంది. ఎండ్ టైమ్ లో దేవుడు నిన్ను సూపర్ న్యాచురల్ గా తన యొక్క పవర్ తోటి నిన్ను విజిట్ చేయబోతున్నాడు. నీకు అర్థమైందో లేదు గాని నాకు అర్థమైంది. నేను చెప్తున్నా, దేవుడు నిన్ను పరిమళ వాసనగా నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. అది ఎట్లా అంటే ఇంక్రీజ్ అవుతుంది, అది ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ పోయబడిన తర్వాత ఇది ఇక్కడతో ఆగిపోవాలి. హెయిర్ అంతా స్ప్రెడ్ అయ్యి అక్కడతో ఆగిపోవాలి. కానీ అది ఏమవుతుందంటే అది పెరుగుతుంది, అది ఉబుకుతుంది. ఉబికే కొద్దీ బాడీ అంతా కూడా కవర్ అయింది. ఉబికే కొద్దీ కంప్లీట్ గా ఆయన టోస్ ని టచ్ అయ్యేటట్లు ఉబుకుతుంది. ఇంకా అది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అది ఎక్కడికి వచ్చిందంటే గ్రౌండ్ ని టచ్ అయింది, అది ల్యాండ్ ని టచ్ అయింది, అది ఆ సిటీని టచ్ అయింది, ఆ ప్లేస్ ని టచ్ అయింది. యేసు నామంలో నేను రిలీజ్ చేస్తున్నా. సేమ్ అహరోను మీద ఉన్నటువంటి ఆ పరిమళ వాసనతో కూడినటువంటి అభిషేకాన్ని, ఆ తైలాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నేను నీ తలను మొదలుకొని నేనైతే అసలు నేను బాడీ తోటే నేను ఫీల్ అవుతున్నా. లోపల ఎట్లయినా ఉంది కానీ నేను బాడీ తోటే నేను ఫీల్ అవుతున్నా. ఆ గ్లోరీ అనేది నేను బాడీ మీదనే నేను ఫీల్ అవుతున్నా. కనెక్ట్ అవుతుంది. నీ యొక్క హెడ్ ని మొదలుకొని అది కంప్లీట్ గా ఇంక్రీజ్ అయ్యి నువ్వు ఉన్న గ్రౌండ్ ని నీ బ్లెస్సింగ్ టచ్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఉన్న ల్యాండ్ ని నీ యొక్క ఐశ్వర్యం టచ్ అవుతుంది. సిటీని నువ్వు ఉన్న సిటీని నీ యొక్క స్పిరిచువల్ విజన్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ గిఫ్ట్స్ టచ్ అవుతున్నాయి. నీకు లోపల ఉన్నవి నువ్వు దాచుకోవడానికి కాదు, నీకు లోపల ఉన్నది నువ్వు దాచిపెట్టడానికి కాదు. ప్రతి వానికి దేవుడు ఆత్మలో అభిషేకాన్ని ఇచ్చాడు, అన్య భాషలు ఇచ్చాడు, టంగ్స్ తో మాట్లాడే వరాన్ని దేవుడు ఇచ్చినాడు. దాన్ని నువ్వు లోపల దాచిపెట్టడానికి కాదు, నీకు అవసరమైనప్పుడు మాట్లాడడానికి కాదు, నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు దాన్ని బయటికి తీసి రిలీజ్ చేయడానికి కాదు. నీ లోపల ఉన్నదాన్ని నువ్వు బయటికి
ఎనీ టైం నువ్వు దాన్ని బయటికి తీసినప్పుడే నీ పర్ఫార్మెన్స్ అన్నది బయటకు వస్తది, నీ ఐడెంటిటీ అనేది బయటకు వస్తది, నీ టాలెంట్స్ అనేవి ప్రపంచానికి అర్థమవుతాయి. నువ్వు ఎవరో క్రైస్ట్ తోటి బ్లెస్ అయినటువంటి క్రైస్ట్ తోటి కనెక్ట్ అయి ఉన్న నువ్వు ఎవరో మరొకరు ఈజీగా గుర్తుపట్టగలరు. అది నీ లోపల ఉన్నంత వరకు నీ యొక్క అవుట్ సైడ్ అపియరెన్స్ తోటే నువ్వు ఎవరినైనా అకామిడేట్ అవుతావు, ఎవరినైనా నువ్వు రీచ్ అవుతావు. గుర్తు పెట్టుకోండి, అది లోపల ఉన్నంత వరకు నీ యొక్క ఫిజికల్ టాలెంట్స్ తోటి, ఫిజికల్ నాలెడ్జ్ తోటి, ఫిజికల్ అపియరెన్స్ తోటి నువ్వు వాళ్ళని మీట్ అవుతావు. కానీ నీ లోపల ఉన్నది, నువ్వు లోపల పెట్టుకున్నది, ఉంచుకున్నది అది బయటికి తీసినప్పుడు అప్పుడు నువ్వు యునిక్ గా నువ్వు ప్రజలకు నువ్వు పరిచయం అవుతావు. యునిక్ గా దేవుడు నిన్ను మనుషులకు పరిచయం చేస్తాడు. నీ లోపల దాచిపెట్టినటువంటి ఐశ్వర్యాన్ని, నిధులను, మరుగైన వాటిని దేవుడు బయటికి యేసు నామంలో తీసుకొని వస్తాడు. దేవుని పిల్లరా, అందుకనే నీ లోపల ఉన్నవి బయటికి రావాలంటే క్రైస్ట్ మైండ్, క్రైస్ట్ మైండ్. నువ్వు పడుకున్నా, నువ్వు తింటున్నా, నువ్వు షవర్ చేస్తున్నా, నువ్వు జాబ్ చేస్తున్నా, అర్థమవుతుందా? నీ ఫిజికల్ వర్క్ నువ్వు చెయ్యమని నేను చెప్పట్లే, కానీ మైండ్, క్రైస్ట్ మైండ్ తోటి నువ్వు కనెక్ట్ అయితే, క్రైస్ట్ మైండ్ తోటి నువ్వు అలైన్డ్ అయితే, క్రైస్ట్ మైండ్ తోటి నువ్వు కంప్లీట్ గా రీప్లేస్ చేయబడితే నీ లోపల ఉన్న టాలెంట్స్ అన్ని కూడా, నీ ఐడెంటిటీ, నీ వ్యక్తిత్వం, నువ్వు ఎవరో, అసలు నువ్వు ఏందో, అది అది ఒరిజినల్, అది రియాలిటీ. క్రైస్ట్ లోంచి వచ్చేదే ఒరిజినల్ నీ యొక్క అపియరెన్స్. ఈ క్రైస్ట్ లోపల నుంచి వచ్చేదే నీ యొక్క యాటిట్యూడ్, నీ ఒరిజినల్ యాక్టివిటీ. అది అది నువ్వు బయటికి తీయాలంటే నీకు ఇచ్చినటువంటి అన్నోన్ టంగ్స్ ని నువ్వు నీ యొక్క లైఫ్ లో నువ్వు దాన్ని యూజ్ చేయడం, ఎక్కువ టైమ్స్, ఎక్కువ అవర్స్ కనుక నువ్వు దాన్ని యూజ్ చేస్తే, ఎక్కువగా నువ్వు దాన్ని వాడితే, ఎక్కువగా నువ్వు దాన్ని ఆపరేట్ చేస్తే, దాంతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా నీకోసం అది అల్లా కావడం స్టార్ట్ అవుతుంది. ఇవ్వకపోతే మనకు బాధ, అనైట్ అవ్వకపోతే అప్పుడు మనకు బాధ. అర్థమవుతుందా? టంగ్స్ లేకపోతే అప్పుడు మనము బాధపడాలి. కానీ వన్స్ దేవుడు నీకు టంగ్స్ ఇచ్చిన తర్వాత దాన్ని నువ్వు ఒక పక్కన పెట్టి ఉంచడానికి కాదు. ఏదో ఇట్లా మీటింగ్ అయినప్పుడు నువ్వు దాన్ని రబరబా అంటా, దాన్ని నీ యొక్క పర్సనల్ లో నువ్వు ప్రాక్టికల్ గా నువ్వు ప్రాక్టికల్ గా పెడితే అది నీ ఫిజిక్ ని స్ట్రెంత్, నీ ఫిజికల్ సెన్సెస్ కి అది అది పవర్ ఆయన అభిషేకం పవర్ఫుల్ గా అహరోన్ మీద నుంచి ఎట్లా ఫ్లో అయిందో అట్లా ఈవెన్ నీ బాడీని కూడా దాటి అప్పుడు నువ్వు భయపడవు. నాకు డెత్ ఉన్నదని భయపడవు, నాకు సిక్నెస్ ఉన్నదని భయపడవు, లేకపోతే ఇంకేదో నాకు జరగబోతుందని నువ్వు భయపడవు. ఫియర్ కి బదులుగా దేవుని యొక్క ఆ స్పిరిట్ పవర్ తోటి నింపబడినటువంటి ఆ ఫెయిత్ ని నువ్వు రిలీజ్ చేయడం నువ్వు స్టార్ట్ చేస్తావు. స్పిరిచువల్ లైఫ్ అంటే అదృశ్యమైనది, ఫిజికల్ గా ఎవరికి కనబడదు. అదృశ్యంగా మనం ఏదైతే చేస్తామో అది బాహ్యంగా, అది అది ఫిజికల్ ఎలిమెంట్ గా అది బయటకు రిలీజ్ అవుతుంది. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పనిముట్టుగా, ఆయన యొక్క పర్ఫ్యూమ్ బాటిల్ లాగా దేవుడు నిన్ను ఫిక్స్ చేస్తున్నాడు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. అందులోంచి అది మనం దాన్ని బయటికి తీస్తేనే గానీ దాని స్మెల్ లేదు మనకు తెలియదు. స్ప్రే మీద బాటిల్ క్యాప్ ని తీస్తే గానీ దాని స్మెల్ ఏందో, సువాస, నీ లోపలున్న స్మెల్ ని, నీ లోపలున్న టాలెంట్స్ ని నువ్వు బయటికి తీస్తే అప్పుడు నీ లోపలున్న స్ప్రే పవర్ ఏందో, పర్ఫ్యూమ్ ఆ పవర్ ఏందో, నీ అభిషేకం ఆ గ్లోరీ ఏందో. నీ పనులను మానేసుకొని నువ్వు సపరేట్ గా చేయాలి నేను చెప్పట్లేదు, కానీ క్రైస్ట్ మైండ్ తోటి నువ్వు ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటే మెడిటేషన్ అనేది 24 hours నీ యొక్క లోపల వర్కింగ్ అవుతూనే ఉంటది. దానికి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, దానికి ఒక పని కోసం దాన్ని ఆపడం అనేది ఉండదు. 24 hours ప్రాసెస్ అది. నువ్వు అట్లా చేస్తే ఈవెన్ మిడ్ నైట్ లో కూడా దేవుడు నిన్ను లేపి తన యొక్క స్పిరిచువల్ ఫ్యూచర్ లో జరగబోయే వాటిని కూడా దేవుడు రివీల్ చేస్తాడు. అర్థమవుతుందా దేవునికి పిల్లలు? అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనము మాట్లాడిందే జరుగుద్ది, నువ్వు మాట్లాడిందే జరుగుద్ది తప్ప అంతకు మించి వేరేది జరగదు. ఎందుకంటే పవర్ అనేది వన్ వే, ఒక్క దాని మీదనే యూనిటీ తోటి మైండ్, స్పిరిట్, సోల్ కంప్లీట్ గా దేవుని యొక్క మెడిటేషన్ తోటి కనెక్ట్ అయి బైండ్ అయి ఉంటది. కాబట్టి
అభిషేకం అనేది సింపుల్ గా రిలీజ్ అవుతుంది. అందుకనే మన ఫెయిత్ లాంగ్వేజ్ ని మనం టోటల్ గా మార్చుకోవాలి. జరగక ముందే మాట్లాడిన వాడే గొప్పవాడు, కనబడక ముందే మాట్లాడినోడే టాలెంటెడ్ వాడు. టాలెంటెడ్ అంటే కనబడింది మాట్లాడేటోడే. ఇంకా అది చేంజెస్ కనబడకపోయినా ఇంకా దాన్ని చూసి అయినట్లుగానే మాట్లాడేవాడే బలమైనటువంటి వెపన్. దేవుడు నిన్ను మార్చడానికి దేవుడు నిన్ను పెట్టాడు. సిచ్యువేషన్ మార్చడానికి దేవుడు నిన్ను పెట్టాడు. నీ 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 యొక్క డిక్లరేషన్ తోటి సిచ్యువేషన్ అనేది చేంజ్ అవ్వడానికి దేవుడు నిన్ను పెట్టాడు. నీ పొజిషన్ ని, నీ సిచ్యువేషన్స్ ని మెడిటేట్ చేస్తే ఫెయిత్ అనేది మనకు ఆపరేట్ అవ్వదు. మెడిటేషన్ అనేది కేవలం దేవుని బ్లెస్సింగ్స్ తోటి నువ్వు మెడిటేట్ చేయాలి. అసలు నీ ప్రాబ్లమ్స్ ని అసలు నువ్వు మెడిటేట్ చేయొద్దు. పదే 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 అసలు నీ నీ సిచ్యువేషన్ అస్సలు నువ్వు మెడిటేట్ చేయొద్దు. నువ్వు మెడిటేట్ చేస్తున్నావు కాబట్టి అదే నీ మౌత్ లోంచి బయటకు వస్తుంది. నేను దేవుని స్క్రిప్చర్స్ ని, దేవుని మైండ్ సెట్ తోటి నేను మెడిటేట్ చేస్తే నా నోట్లోంచి వచ్చేవి పవర్ తోటి ఉంటాయి. అవే ఎస్టాబ్లిష్ అవుతాయి. అదే జరుగుద్ది. నువ్వు అన్నదే జరుగుద్ది తప్ప మరి ఏది జరగదు.